హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే మా పిల్లల్ని మనబడి అనేసి తెలుగు స్కూల్ ఉంటుందన్నమాట, మనబడికి పంపిస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరము పిల్లల పండుగ అనేసి జరుపుతారు. ఆ పిల్లల పండుగలో మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. మా పిల్లలు ఏం చేశారంటే ఆ క్లాస్లో ఉన్న పిల్లలందరూ కలిసి ఏం చేశారంటే మాసంలో ఉండే తిథుల గురించి చెప్పారనమాట. పంచమి, నవమి, సప్తమి, అష్టమి అవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి చెప్తూ వివరించారనమాట. ఇందులో మా అమ్మాయి ఏమో విద్య గురించి వివరించింది, మా అబ్బాయి ఏమో షష్ఠి గురించి వివరించాడనమాట. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. ఈ రోజు అంతా చీకటిగా ఉంటుంది. మన అందరికీ ఇష్టమైన దీపావళి పండుగని జరుపుకుంటాము. నేను పాడ్యమి. మనము చైత్ర మాసంలో వచ్చే పాడ్యమి రోజున తెలుగు వారి నూతన సంవత్సరం మొదలు అవుతుంది. దానిని ఉగాది పండుగగా జరుపుకుంటాము. నేను విద్య. కార్తీక మాసంలో దీపావళి పండుగ తర్వాత వచ్చే విద్యా రోజుని. ఆ రోజు కృష్ణుడికి అన్ని రకాల పిండి వంటలు చేసి పెడతాము. నేను తదియ. అమ్మాయిల పిల్లలు ఎంతో ఆటపాటలతో జరుపుకునే అట్ల తదిని ఆశ్వేజ మాసంలో తదియ నాడు జరుపుకుంటాము. నేను చవితి. వినాయక చవితి పేరులోనే ఉంది. వినాయక చవితి పండుగ ఆశ్వేజ మాసంలో జరుపుకుంటాము. నేను పంచమి. మాఘ మాసంలో వచ్చే పంచమి వసంత పంచమి అంటారు. వసంత పంచమి రోజు సరస్వతి దేవి పుట్టిన రోజు మనము జరుపుకుంటాము. నేను షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామికి చాలా ముఖ్యమైనది. మార్గశిర మాసంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము. నేను సప్తమి. మాఘ మాసంలో వచ్చే సప్తమి నాడు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తాము. నేను అష్టమి. కృష్ణుడు శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు జన్మించాడు. దేవీ నవరాత్రులో మనము 8వ రోజుని దుర్గాష్టమిగా జరుపుకుంటాము. నేను నవమి. చైత్రమాసంలో వచ్చే నవమి రోజున శ్రీరామ నవమి జరుపుకుంటాము. ఆ రోజు ప్రతి చోట సీతారామ కళ్యాణం చేస్తారు. నేను దశమి. అందరికీ విజయాలు అందించే విజయదశమిగా ఆశ్వేజ మాసంలో దశమిని దసరా పండుగగా జరుపుకుంటాము. నేను ఏకాదశి. విష్ణుమూర్తి ఏకాదశులు చాలా ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి లేస్తారు. ఆ రోజు విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు. నేను ద్వాదశి. కార్తీక మాసంలో వచ్చే ద్వాదశికి ఎంతో ప్రాముఖ్యత. దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని చేస్తారు. ఆ రోజు విష్ణుమూర్తి తులసీదేవి వివాహం చేస్తారు. నేను త్రయోదశి. నేను
నేను అందరి ఆరోగ్యం కాపాడే ధన్వంతరి పుట్టిన త్రయోదశిని ధన్వంతరి త్రయోదశిగా ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటాము. నేను చతుర్దశి మనందరికీ నరకాసుర బాధ నుంచి ఈరోజు ముక్తి దొరికింది. దీనిని మనం నరక చతుర్దశిగా జరుపుకుంటాము. నేను పౌర్ణమి. నేను శుక్లపక్షంలో ఆఖరి రోజు. ఈరోజు చంద్రుడు గుండ్రంగా వెలిగిపోతూ ఉంటాడు. రాఖీ పండుగని శ్రావణ మాసంలో పౌర్ణమి వీళ్ళు రోజున ముందు సంవత్సరం కూడా జరుపుకుంటాము. పిల్లల పండుగలో పార్టిసిపేట్ చేశారు. అవి కూడా మీకు పెట్టాను చూడండి. ఇవి ముందు సంవత్సరం పార్టిసిపేట్ చేసినవన్నమాట. శ్రీహరి ఫుట్బాల్ గారు పిల్లలందరూ చాలా చక్కగా రెడీ అయ్యి చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు కదా చూడడానికి. అసలు ముందు సంవత్సరము మా పిల్లలు, మా అబ్బాయి ఏమో ఆవు పులి కథలో పార్టిసిపేట్ చేశాడు. మా అమ్మాయి ఏమో పల్లెటూరులో ఏమేమి వృత్తులు ఉంటాయి, వాళ్ళ అంటే ఎవరెవరు ఏమేమి వృత్తులు చేస్తారు అనేసి దాంట్లో పార్టిసిపేట్ చేసింది. మా అమ్మాయి ఏమో సోదమ్మ క్యారెక్టర్ చేసిందనమాట. ఈ సిలికాన్ ఆంధ్ర తెలుగు మనబడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు వాళ్ళకందరికి పిల్లలకి కూడా తెలుగు రావాలని, అనర్గళంగా తెలుగు మాట్లాడాలని, మన భాషని మర్చిపోకూడదనేసి ఉద్దేశంతో ఇది స్థాపించారు. ఇప్పుడు అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు పిల్లలందరికీ చాలా మంది పిల్లలకు తెలుగు బాగానే మాట్లాడుతున్నారనమాట. మాట్లాడడము, రాయడము అన్నీ వస్తున్నాయి చాలా వరకు. తల్లిదండ్రులు కూడా ఇందులో చేర్పించడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది.